ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో ఏసీబీ విచారణకు హాజరయ్యారు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు. ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించారు. 2022 అక్టోబర్ 25న జరిగిన తొలి ఒప్పందంపై ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. సీజన్ 9 తర్వాత రేసుల నిర్వహణ బాధ్యత నుండి తప్పుకోవడంపై ఆరా తీస్తున్నారు. సీజన్ 9 మిగతా 2 విడతల డబ్బులు ఎందుకు చెల్లించలేదో ప్రశ్నిస్తున్నారు. సీజన్ 9 కోసం కేవలం ఒక దఫా 30 కోట్లు మాత్రమే చెల్లించింది గ్రీన్కో. మిగతా 2 విడతల డబ్బులు ఎఫ్ఈఓకు ఎగ్గొట్టింది. సీజన్ 10తో పాటు 4 సీజన్లకు ఒప్పందం చేసుకున్నప్పటికీ ఎందుకు వెనక్కి వెళ్లిందో ఏసీబీ అధికారులు విచారించనున్నారు. అగ్రిమెంట్ ఉల్లంఘనకు ప్రధాన కారణం ఏంటని తెలుసుకుంటున్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ తేదీలపైన ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఈ అంశానికి సంబంధించి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు పూర్తి అప్డేట్. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించి ఏసీబీ విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది? ఏసీబీ విచారణ ఏ విధంగా జరుగుతోంది? ఎగ్జాక్ట్గా 3 గంటలకు ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా ఏసీబీ విచారణకు హాజరవడం జరిగింది. వారు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఉదయం 10 గంటలకే విచారణకు హాజరు కావాలి, కానీ వాళ్ళు ఇతర రాష్ట్రం నుంచి ఇటుకి రావాలంటే కొంత ఫ్లైట్ డిలే కావడంతో వాళ్ళు ఏసీబీ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాత మధ్యాహ్నం తర్వాత విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులో 9వ సీజన్ ఏదైతే వీళ్ళు నిర్వహించారో ఆ నిర్వహణకు సంబంధించినటువంటి ఒప్పంద పత్రాలు కావచ్చు, తర్వాత 10th సీజన్ కి ఎందుకు వీళ్ళు అంటే నిర్వహించుకోకుండా వీళ్ళు వైదొలిగారు అనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు అయితే మాత్రం వాళ్ళు వివరాలు అడిగి స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా 55 కోట్ల రూపాయలు ఇప్పటికే ఎఫ్ఈఓ కంపెనీకు బదిలీ అయిన తర్వాత ఎఫ్ఈఓ కంపెనీ కూడా ఈ ఫార్ములాను 10th సీజన్ కూడా వాళ్ళు నిర్వహించడానికి నిరాకరించడం, తర్వాత ముందస్తుగా చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలన్నింటినీ కూడా ఉల్లంఘించారనేది ప్రధానంగా ప్రభుత్వం భావిస్తుంది. కానీ ప్రస్తుతం వీళ్ళు 2022 అక్టోబర్ 25న జరిగినటువంటి తొలి ఒప్పందానికి సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్లతో పాటు విచారణ కూడా హాజరవడం జరిగింది. ఆ ఒప్పందంలో వీళ్ళు ఏ విధంగా వీళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు, దానికి సంబంధించి స్పాన్సర్షిప్స్ ఏంటి, వీళ్ళు ఎంత పెట్టుబడి పెట్టారు, పెట్టుబడి పెట్టిన తర్వాత వీళ్ళకి నష్టం వాటిల్లింది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి అంశం. ఎంత నష్టం వాటిల్లింది, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు కూడా విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. మరోసారి అవసరం అనుకుంటే మరోసారి కూడా విచారణకు రావాల్సి ఉంటుంది, ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది. సాయంత్రం 5-6 గంటల వరకు మాత్రమే ఈ రోజు విచారణ జరిపి వారికి మరోసారి నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, గతంలో హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, A1 నిందితుడుగా ఉన్నటువంటి కేటీఆర్, వీరి ముగ్గురిని కూడా విచారణ జరిపి వాళ్ళ యొక్క స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ఈ కంపెనీకి సంబంధించి కూడా విచారణ జరుపుతున్నారు. ఈ కంపెనీ పెట్టుబడుల తర్వాత నష్టం వాటిల్లిందని చెప్పారు కాబట్టి తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఈ రోజు విచారణ జరుపుతున్నారు. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి మరోసారి కూడా ఈ కంపెనీకు నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అనుబంధ కంపెనీలు ఇంకా కూడా చాలా స్పాన్సర్షిప్ కు ముందుకొచ్చినటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ కంపెనీలకు కూడా 1-2 రోజుల్లో నోటీసులు జారీ చేసి విచారణ జరపాలనేది ప్రధానంగా ఏసీబీ కూడా భావిస్తుంది. మరోవైపు సీజన్ 9 కోసం కేవలం 30 కోట్ల రూపాయలు మాత్రమే ఇప్పటి వరకు గ్రీన్కో చెల్లించినట్లు కూడా కొంత సమాచారం ఉంది. కాబట్టి గ్రీన్కో పాత్ర ఎంతవరకు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఉంది, గ్రీన్కో తప్పుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి, మరోవైపు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం మారగానే వీరందరూ కూడా ఆ నిర్వహణ చేయకపోవడానికి అంటే ముందస్తుగా ఒప్పందం చేసుకున్నటువంటి దాని ప్రకారం కాకుండా మేము నిర్వహించలేము అని చెప్పి వాళ్ళు ఎందుకు వైదొలిగారు అనేటువంటి అంశాలన్నిటిపైన కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అంశానికి సంబంధించి మరికొద్దిసేపట్లోనే విచారణ ముగుస్తుంది. అవసరం అనుకుంటే మరోసారి కూడా ఈ కంపెనీకి నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు ఇందులో బ్యాంక్ అధికారుల పాత్ర 55 కోట్లు బదిలీ అయిన తర్వాత బ్యాంక్ అధికారుల పాత్ర కూడా ఉంది కాబట్టి వారిని కూడా ఇప్పటికే విచారణ జరిపి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. వీరు చేసుకున్నటువంటి ఒప్పందాలు, వీళ్ళు పెట్టుబడికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలతో పాటు
ఈ రోజు ఏసీబీ విచారణకు కూడా హాజరయ్యింది కాబట్టి ఈ రోజు విచారణకు సంతృప్తి చెందితే ఏసీబీ అధికారులు మాత్రం దాన్నే స్టేట్మెంట్ రూపంలో పూర్తి చేస్తారు. లేదు మరోసారి విచారణ జరపాలని ఒకవేళ ఏసీబీ భావించినట్లయితే మరోసారి కూడా నోటీసులు జారీ చేసి విచారణ జరిపేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి స్వామి. రైట్.